నమస్తే ఫ్రెండు. ఇది చూసి నువ్వు సాబుదానా రెసిపీ అనుకున్నావనుకో పప్పులో కాలేసినట్టే. ఇవేందో తెలుసా? సజ్జలు, బాజ్రా అని కూడా అంటారు. సజ్జలతో ఓన్లీ రొట్టెనే కాదు, మనం మంచి మంచి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. వీటిని ముందు మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని మంచిగా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నేను నిన్న ఈవినింగ్ అంటే అరౌండ్ 6:37 ఆ టైంలో నానబెట్టాను. బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. మంచిగా సోక్ అయిన వాటిని తీసుకొని కుక్కర్లో వేసుకొని 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. రైస్లా కాకుండా వీటికి ఎక్కువ వాటర్ పడతాయి అన్నమాట. మంచిగా విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూద్దాం. కుక్ చేసిన తర్వాత ఇదిగో ఇలా మెదిపితే మంచిగా మెదిగిపోయేలాగా ఉండాలన్నమాట. మీకు తెలిసిన మిల్లెట్ కుకింగ్ టిప్స్ కానీ పాత వంటకాలు కానీ మీరు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. రెసిపీ చేద్దాం అనుకున్నప్పుడు అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి కదా. మిర్చి లేవు అసలు. సరే అని చెప్తాడో ఆర్డర్ పెట్టాను. నాకు 250 గ్రామ్స్ మిర్చి 5 రూపీస్ అండ్ దొండకాయలు కూడా 5 రూపీస్కే వచ్చాయి. మిగతా వాటికి ఎంత అయింది, డెలివరీ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ అడగకండి, మళ్ళీ బాధ అవుతుంది. ఇవైతే కనీసం 5 రూపీస్కి వచ్చాయి కదా, కాస్తంత చిన్ని ఆనందం. నేను ఏం తెచ్చుకున్నా ఇలా ఉప్పు నీటిలో వేసి కాసేపు ఉంచేసి తర్వాత యూజ్ చేస్తాను. నువ్వు పెద్ద ఫ్రెండ్ అయినా మెయిల్ ఫ్రెండ్ అయినా నీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో, తప్పకుండా చూడు. నాకు చిన్న చిన్నవి అంటే ఇష్టమని, క్యూట్గా ఉన్నాయని ఈ బేబీ పొటాటోని ఆర్డర్ చేశాను. చూడండి, కానీ పీల్ చేయడం మాత్రం కష్టంగా ఉంది. ఇంత ఉన్న బేబీ పొటాటోని నాకు పీల్ చేయడానికి కష్టంగా ఉంది. అంత చిన్న బియ్యపు గింజ పైన ఇంకా చిన్న చిన్న వాటిపైన ఆర్ట్స్ వేస్తారబ్బా. ఎలా వేస్తారబ్బా మినియేచర్ ఆర్టిస్టులు. అమ్మా చూడండి, నేను ఇవి కట్ చేయడం కూడా చాలా చిన్నగా కట్ చేశాను. నాకు అలాగే చాలా ఇష్టం. చాలా టైం పడుతుంది అనుకోండి, బట్ అయినా నాకు అలాగే ఇష్టం. నాకు పొట్టు తీయడం రాలేదు అనుకోకండి, అవి నాటు పల్లీలు, అందుకే. నా చిన్న చిన్న జీలకర్ర ఆవాల డబ్బులు చూడండి, కిసాన్ జామ్ డబ్బులు అనమాట. ఆ స్పూన్ కూడా ఇంత నా ఫింగర్ అంతే ఉంటుంది. సో చిరు స్పూన్తో ఒక చిరు స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చి ఎందుకు చిన్న చిన్నగా కట్ చేయలేదో తెలుసా? ఎక్కువ అనిపించేసి నేను తక్కువ వేస్తాను, మళ్ళీ రెసిపీ చప్పగా అయిపోతుంది, అందుకే. తర్వాత ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు శనగపప్పు ఉంటే కూడా పెట్టుకోండి, నేను నానబెట్టలేదు అందుకని వేయలేదు. ఇంకా మనకు కావాల్సిన వెజ్జీస్ ఏవైనా ఇంట్లో ఉన్న వెజ్జీస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏది ఎప్పుడు వేసినా పర్వాలేదు, కానీ మంచిగా సార్ట్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. మా ఇంట్లో అయితే మ్యాండటరీ, కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అన్నిటినీ బాగా మంచిగా సార్ట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ కొన్నప్పుడు అంత పెద్ద ప్యాన్ ఎందుకే నీకు, అసలు అది వెయిట్ అన్నా మోయగలవా అన్నాడు మా డాడీ. కానీ చూడండి, నేను అలా కాస్త పోపుని పక్కన పెట్టి వెజ్జీస్ ఫ్రై చేసి అలా చేస్తాను అనమాట. కొంచెం మంచిగా కుక్ అవుతుంది, మిగతావి మాడిపోకుండా ఉంటాయి. మిల్లెట్స్తో బెనిఫిట్ ఏంటంటే సగం కుకింగ్ సోకింగ్లోనే అయిపోతుంది అనమాట, మిగతా సగం బాయిలింగ్లో అయిపోతుంది. సో మనం జస్ట్ పోపు పెట్టుకోవడమో లేదంటే వెజ్జీస్ యాడ్ చేసుకోవడమో దాంతోనే మనకు పని, అంతే కదా. ఈజీగా అయిపోతుంది, హెల్తీ కూడా. మనకి ఇంకేం కావాలి చెప్పండి? మీ ఇంట్లో మిల్లెట్స్ తింటున్నారా? తినకపోతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. చిరుధాన్యాలు చిరువంటలు సిరీస్లో నేను మీకు ఈజీ రెసిపీస్ చెప్తాను, మీరు ట్రై చేయండి. సజ్జల్లో మనకు ఫైబర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఈ ఒక్క బౌల్ మనం తింటే మనకు 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 20 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది, 110 క్యాలరీస్ వస్తుంది. ఇదంతా నేను అనలైజ్ చేయను జనరల్గా, బట్ మీకోసం చేశాను. ఇంతవరకు చూసారంటే మీకు పక్కా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.